అయ్యో ఏడవకు నాన్న, అమ్మనొచ్చేసానుగా. రా. అమ్మమ్మమ్మమ్మ, నా బుజ్జివి కదూ, నా బంగారం కదూ. ఏడవకు నాన్న, నా బుజ్జివి కదూ. ఏడవకు నాన్న, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టను నాన్న. ఇలారా. నీ పేరేంటి? అంజలి. చూడంజలి, మీ మాస్టర్ భార్య ఒంటరిగా కష్టపడుతుంటే అలా చూస్తూ నిల్చుంటావేంటి? రా, వచ్చి 2 బకెట్లు నీళ్ళు తోడివు. అలాగే మేడం. ఏయ్, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఇక్కడున్న వాళ్ళలో ఎవరితైనా నా మొగుడికి లైన్ ఇస్తుందా? ఒకవేళ అలాంటి అమ్మాయిలున్నా అలాంటి వాటికి మాస్టర్ గారు ఒప్పుకోరని మీకు తెలీదా? అలా చెప్పు. ఆయన మనసు నాకు బాగా తెలుసు, అందుకేగా నేను ఆయన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఏయ్, నేను నీకో విషయం చెప్పరా? ఏంటి? మేము మొదటిసారి ఎక్కడ కలుసుకున్నావో తెలుసా? ఎక్కడ? సూపర్ మార్కెట్లో. ఆ రోజు అక్కడ ఒకే ఒక లక్స్ సోప్ ఉంది. అది కొనడానికి నువ్వా నేనా అంటూ మేమిద్దరం పోటీ పడ్డాం. చివరికి ఎవరు గెలిచారు? ఇద్దరం గెలిచాం. అదేలాగా? ఆ గొడవలో ఆయన చెయ్యి నాకు తగిలి, నా చెయ్యి ఆయనకి తగిలి, అలా తగిలి 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 ఇద్దరు రాజీకి వచ్చేసాం. తర్వాత ఆయన కోసం నేను వదిలేశాను, నా కోసం ఆయన వదిలిపెట్టేశారు. ఏయ్, అందులో హైలైట్ ఏమిటో తెలుసా? శోభనం రోజు రాత్రికి మల్లెపూలకు బదులుగా లక్స్ సోపులు తీసుకొచ్చి పెట్టారు. అయ్యో అక్క, బావలాగే పాలు వేడిగా ఉన్నాయి. కాస్త చిరాకు. ఏమిటి చేతులు? పాలు మీకోసం. సరే ఇవ్వు. వేడిగా ఉన్నాయి. పర్వాలేదు, ఇవ్వు. అయ్యో, ఏమండి? ఏమిటండి? పెళ్ళానికి కూడా కొంచెం మిగల్చాలని అంటారు. ఓహో. ఏయ్, నీకేదంటే బాగా ఇష్టం? నిన్నటి వరకు ఒంటరితనం. ఇప్పుడు? ఇప్పుడేమో సరే గాని మీ ఇష్టాలు ఏమిటో చెప్పండి. రాగి సంగటి, కోడి పులుసు. అయితే మీకు నచ్చనివి ఏమిటి? నచ్చనివి ఏమిటి అని. నాకు ఈ చీరే నచ్చలేదు. ఈ చీర మీకు ఎందుకని నచ్చలేదు? ఎందుకంటే నేను ఉండాల్సిన చోట అది ఉంది కదా, అందుకని. అదేమిటి? నమస్కారం. మా గురు లోపల ఉన్నారు. గురు గురు ఏంటండి చెప్పండి. ఏంటి గురు, ఏంటిదంతా? నాకే తెలియట్లేదురా. ఎక్స్క్యూజ్ మీ. నేను ఇప్పుడు ఏం చూశాను? గురు, నువ్వు ఏం చూసావో ఏం చూడలేదో మాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి బిడ్డ కింద నుంచి ఒక అవతారాన్ని తీసుకెళ్ళడం మాత్రం నేను చూసాం. అది సరే, ఆ అమ్మాయి నా రూమ్ లోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ భార్య బయటికి వెళ్ళగానే మరద లోపలికి వచ్చి ఉంటుంది. నా భార్య బయటకు ఎప్పుడు ఉంటుంది? మరదలు లోపలికి వచ్చినప్పుడు ఈ భార్య బయటకు వెళ్ళి కాఫీ తీసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు?
కాఫీ తీసుకోండి. ఆ. బావా 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 ఈ కాఫీ తీసుకోండి. ఏంటి నేను తీసుకొచ్చానని తెలియక నువ్వు తెచ్చావా? లేదక్క నువ్వు చక్కెర ఎక్కువ వేసి ఉంటావు అందుకే నేను తక్కువ వేసి తీసుకొచ్చాను బావా నా టేస్ట్ నీకు తెలుసుగా ఆ, మ్మ్. ఆ, మ్మ్. మ్మ్. కాఫీ ఆ, ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు. ఏయ్ బావ నా కాఫీ తాగేస్తాడు థ్యాంక్ యూ బావా మిగతాది నేను తాగేస్తాను ఏ ఆయన ఇంగ్లీష్ కాఫీ నువ్వు తాగకూడదే అయ్యో గురు, శివరాత్రి రోజున థియేటర్లో ఒకే టికెట్ పై 2 సినిమాలు చూసినట్టుగా ఒకే దెబ్బతో 2 పిట్టల్ని పడగొట్టావా? లేదు చలపతి. మేము నమ్మటం లేదు. 3 మాసాల తర్వాత ముందుగా మామిడికాయ ఎవరు కొరుకుతారో చూశాకే మేము నిన్ను నమ్ముతాం. ఆ? అయ్యా నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. ఏంటండి ఇది? నమస్కారం అయ్యో, అయ్యా. తప్పమ్మా. వాడకున్న సున్నానంతా గోకి గోకి తాంబూలంలో వేసుకుంటారు వెధవలు. ముందు సున్నాను కొట్టించాలి. గుడికొచ్చిన వాళ్ళంతా దేవుడికి దండం పెట్టుకుంటే మా ఆయనకి దండం పెడుతున్నారేంటి? దండం పెట్టుకుంటే కాలుతో అనగదొక్కేస్తాడమ్మా. మీరు ఆవిడ కన్ఫ్యూజ్ చేయకండి. ఆయన ఎవరో తెలుసమ్మా? కంసుని చంపిన శ్రీకృష్ణుడు, రావణాసురుని చంపిన శ్రీరామచంద్రుడు. రంగారాయుడు తెలుసు కదా మీకు? అవును, వాడో గొప్ప మహానుభావుడు. ముందు నోరు మేవాయ్. గురువుగారు, అటు చూడండి. లక్ష్మిని తీసుకుని నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళాను. రామా, పుట్టలో పాలు పోసొద్దాం. నరసింహస్వామిని దర్శించకుండా పుట్ట దగ్గరికి వెళ్ళొచ్చా? అబ్బా నువ్వు ఉండవాయ్. పూర్వహ పుట్టుగు పునః భగత్ పూజాహు అని చెప్పారు. ఎవరండి చెప్పింది? నేనే చెప్పాను. పదమ్మా, పుట్ట దగ్గర వెళ్ళి ప్రాంబుకి ప్రాలు పోసి వద్దాం. శాస్త్రి గారు తొందరగా పుట్ట దగ్గరికి మావయ్య తీసుకెళ్ళండి. ఈ గుడిలో పూజ చేయించుకుందాం. రామా, రండి, వెళ్దాం పదండి. రామా. తీసుకెళ్ళు. వెళ్ళండి. అరే జయసింహ మావయ్య వాడే జయసింహ. అటు చూడు తమ్ముడు, వాడే మీ బావను చంపింది. ఆడవాళ్ళకి బయట చెంగు మానాన్ని కాపాడుతుంది, మగవాళ్ళకి కండువా పెద్ద మనుషులన్న గౌరవాన్నిస్తుంది. చూసుకుని నడవండి. హేయ్, నా పేరు నాగలింగం. చనిపోయిన రంగారాయుడి బావని. నిన్ను సర్వనాశనం చేస్తేనే నా బావ ఆత్మ శాంతిస్తుంది. హేయ్! అయ్యో ఏంటది? వాళ్ళిద్దరూ ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. ఈ ఊళ్ళో మన ఇద్దరం ఒకరికి ఒకరం తీసిపోవని కబుర్లు చెప్పుకుంటున్నారు అంతే. ఓహో. ఆహా, అదేలేండి. పదండమ్మా, పదండి పదండి పదండి. హేయ్! రేయ్, ఇలాగే పొగరగా మాట్లాడి గొడవ పడినందుకే నీ బావను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తల నరికి పారేశాను. ఇది కదా అని చూస్తున్నా. లేదంటే సరే, నీ ఊరి నడిబొడ్డులోనే చూసుకుందావా? స్థలం ఎక్కడని నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తి అవసరం లేదురా. కంటి చూపుతోనే కాల్చి పారేస్తాను.